నమస్తే, నేను సిరి. భారత జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ గారి నిర్ణయం ఏంటి అనేది ఇప్పుడు చర్చనీయాంశమైంది. ఎందుకు ఇప్పుడు అది సడన్గా ఆయన తీసుకున్న నిర్ణయాల మీద ఇప్పుడు ఫోకస్ చేస్తున్నారు అంటే కూడా చాలా విషయాలు ఉన్నాయి. సో వీటికి సంబంధించి అనేక అంశాలు మనకి తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు. నమస్కారం సార్. నమస్తే సార్. ఇప్పుడు చూస్తుంటే రోహిత్ శర్మ గారు తీసుకున్న నిర్ణయాలను బట్టి ఉంటుంది అని చెప్పేసి ఇప్పుడు ఏదైతే మన కెప్టెన్గా ఉన్నారో సో తను ఏమన్నా మరి రిటైర్మెంట్ తీసుకుంటారా అనే ఒక చర్చ కూడా నడుస్తుంది. మరి ఇందులో వాస్తవం ఉందంటారా? ఇది ఇంకా ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్కి వెళ్ళకముందే ఈ రభస స్టార్ట్ అయింది. ఎందుకంటే ఆయన ఎవరు పాకిస్తాన్ ముఫీకర్ రహీమ్ ఒకడు, తర్వాత స్మిత్ ఒకరు, నిన్న ఆస్ట్రేలియా ఎవరైతే ఇట్లా రిటైర్మెంట్ ప్రకటించారు వన్డేలకి, వెంటనే రోహిత్ శర్మ కూడా రిటైర్మెంట్ ప్రకటిస్తారు. అండ్ మోర్ ఓవర్ ఈయన బాడీ షేమింగ్ జరుగుతుంది దీని మీద. ఇలాంటి సందర్భాల్లో ఆయన ఎందుకో ఫామ్ కోల్పోయాడు, సరిగ్గా ఆడలేకపోతున్నాడు, ఇంకా చాలు అనుకుంటాడేమో. ఎందుకంటే లాస్ట్ 2020 వరల్డ్ కప్ తర్వాత కూడా రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఇలాంటి వాళ్ళు ఇంకా దానికి ఆడమని చెప్పి స్టేట్మెంట్ ఇవ్వడం, ఇట్లా రకరకాల సందేహాల మీద ఈ ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ అయ్యాక కూడా రోహిత్ శర్మ వన్డే ఫార్మేట్కి రాజీనామా చేసేస్తారు, ఇంక టెస్ట్లే ఆడుతారు, ఆల్రెడీ 2020 కూడా ఆడట్లేదు కాబట్టి అన్నట్టుగా కొన్ని వార్తలు అయితే వినిపిస్తున్నాయి. ఇవి సగటు క్రికెట్ అభిమాని యొక్క విశ్లేషణ అనుకుంటున్నారు. ఇది ఎంతవరకు వాస్తవం అనేది తెలియదు. అంటే ఇది ఓన్లీ క్రికెట్ ఫ్యాన్స్ మాత్రం అనుకుంటుంది కానీ రియాలిటీలో ఆ చర్చ లేదంటారా? మరి రియాలిటీలో కూడా ఉండుండొచ్చు. బహుశా గాలిలాగా సోకి ఆ నోట ఈ నోట అది స్ప్రెడ్ అయితే అయ్యుండొచ్చు. కానీ ఇక్కడ ఎలా చూడాలంటే క్రికెట్ అనేది భారతదేశంలో ఒక మతం. ఆ మతంలా భావించే క్రికెట్కి క్రికెట్ గాడ్స్ చాలామంది ఉన్నారు. సచిన్ నుంచి లెక్క పెడితే చాలామంది, ధోనీని, గంగూలీ గారిని, అట్లాంటి చాలామంది ప్రముఖులు, రాహుల్ ద్రవిడ్ గారిని, అలాగే ధోని తర్వాత యువరాజ్ సింగ్, ఇప్పుడు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, వీళ్ళందరూ ఒక సమకాలికులు. రోహిత్ శర్మ గారికి కూడా బాగా నేము ఫేమ్ ఉంది. ఒక కెప్టెన్గా చాలా అందరితో 12th మ్యాన్ వాళ్ళతో కూడా చాలా నీట్గా ఉంటాడని, డ్రెస్సింగ్ రూమ్లో వాళ్ళతో కూడా చాలా పద్ధతిగా ఉంటాడని కూడా ఆయన మీద ఉన్నాయి. అండ్ మోరోవర్ ఎటువంటి విమర్శలు లేవు ఆయన మీద. పుకార్లు కానీ ప్రోపగాండాలు కానీ ఎటువంటి యాంటీ ప్రోపగాండా అలాంటివి ఏమీ లేవు ఆయన మీద. సో అటువంటి రోహిత్ శర్మ కెప్టెన్గా ఉంటేనే బాగుంటుంది అనే అభిప్రాయం కూడా ఒకవైపు ఉంది. ఒకవేళ మీరు అన్నట్టు ఈ ఛాంపియన్స్ ట్రోఫీ తర్వాత ఆయన వైదొలిగితే, మరి ఆట నుంచి వైదొలిగితే కెప్టెన్సీ నుంచి కూడా వైదొలిగినట్టే కదా. మరి నెక్స్ట్ కెప్టెన్ ఎవరు? విరాట్ కోహ్లీ అయితే ఇంకా నేను కెప్టెన్సీ నేను చేయలేనని చెప్పేస్తున్నాడు. ఎందుకంటే సచిన్ లాంటి వాళ్ళకే కెప్టెన్సీ ఇస్తే 2 బ్యాలెన్స్ చేయక ఫామ్ కోల్పోయిన సందర్భాలు కూడా ఉన్నాయి. సో అంటే ఒక ఆట కెప్టెన్ అనేవాడు డ్రెస్సింగ్ రూమ్లో ఎంత జోవియల్గా ఉంటాడో గ్రౌండ్లోకి వెళ్ళాక నియంతలాగా, ఒక డిక్టేటర్ లాగా ఎంత పర్ఫెక్ట్గా ఉండాలో అంత పర్ఫెక్ట్గా ఉండాలి. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ సౌరవ్ గంగూలీ గారు. ఎందుకంటే ప్రత్యర్థి ఇచ్చే చలోక్తులు, విసురులకి, కౌంటర్లకి, మైండ్ గేమ్కి తిరిగి మైండ్ గేమ్ ఆడి స్టార్ట్ చేసి ఫస్ట్ ఇండియన్ కెప్టెన్ సత్తా చూపింది మాత్రం నాకు తెలిసినంత వరకు సౌరవ్ గంగూలీ. ఎందుకంటే మ్యాచ్ గెలిచిన తర్వాత షర్ట్ తిప్పి ఇదిరా ఇండియన్ అన్నట్టు కూడా చూపించాడు ఆయన. అంటే వాళ్ళు చేసిన ఓవర్ యాక్షన్కి, ప్రత్యర్థులు చేసిన ఓవర్ యాక్షన్కి. సో అట్లాంటి సందర్భంలో ఇక్కడ రోహిత్ శర్మ లాంటి వాళ్ళు చాలా జెన్యున్గా నీట్గా వెళ్ళిపోతున్నారు. ఈవెన్ ధోని కూడా మంచి కెప్టెన్ కాదనట్లేదు, ఆయన హయాంలో కప్స్ వచ్చాయి కాబట్టి మాట్లాడుకుంటున్నాం. బట్ రోహిత్ శర్మ, ధోని ఇంకా న్యూట్రల్గా, సింపుల్గా, సైలెంట్గా ఉంటాడేమో, కానీ రోహిత్ శర్మ చాలా సరదాగా ఉంటాడు అందరితో. కాకపోతే కప్పు గెలవడం అనేది ఎప్పుడు ఇట్స్ ఆల్వేస్ టీమ్ వర్క్. టీమ్ వర్క్ మీన్స్ మోర్ దాన్ వీ కదా. సో అట్లాంటి టీం వర్క్ మీద ఎప్పుడు ఆయన సరదాగా అందరితో ఇది వెళ్తుంటాడు. కాబట్టి రోహిత్ శర్మ ఉంటేనే కంటిన్యూ అయితేనే బాగుంటుంది. నెక్స్ట్ ఒకవేళ లేకపోతే నెక్స్ట్ కెప్టెన్సీ ఎవరు అనేది కూడా బిగ్గెస్ట్ క్వశ్చన్. మరోవైపు విరాట్ కోహ్లీ ఉండని అంటున్నాడు. ఉన్న నేపథ్యంలో ఎవరున్నారు? కేఎల్ రాహుల్ పేరు వినిపిస్తోంది. హార్దిక్ పాండ్యా కూడా కష్టమే చెప్పలేం. తర్వాత విరాట్ కోహ్లీ అంటున్నారు. ఇంకా జడేజా పేరు ఒకటి వినిపిస్తుంది. జడేజా ఆల్రౌండర్ కాబట్టి ఒకవేళ ఆయనకి ఇస్తే ఆయన చేయగలడా? ఆయన అలాగని సీనియర్ కాదు, అలాగని జూనియర్ కాదు. ఇట్లాంటి సందర్భాల్లో ఎందుకంటే ఇండియన్ కెప్టెన్ అనేది ఎవరున్నా కానీ దానికి బీసీసీఐ మద్దతు ఉంటుంది కాబట్టి
ప్రపంచంలో ఏ టీం కెప్టెన్కైనా ఏ టీం క్రికెట్కైనా శాసించగల సత్తా ఉన్న టీం బీసీసీఐ టీం. ఎందుకంటే మొన్నే బెస్ట్ ఎగ్జాంపుల్, మేము పాకిస్తాన్ మేము ఆడం అంటే ఓన్లీ కేవలం ఇండియా కోసం దుబాయ్లో మ్యాచ్లు పెడుతున్నారుగా ఇప్పుడు. అంటే ఇండియాలో ఉండే పాపులేషన్, ఇండియా ఒక మార్కెట్ని బేస్ చేసుకొని ఇండియాలో క్రికెట్ని ఒక మతంగా ఫాలో అవుతారు కాబట్టి ఇండియాలో ఆ క్రికెట్ ప్రేమికులు ఎక్కువ మంది కాబట్టి ఇండియా ఆడితేనే మిగతా వరల్డ్ కప్, మిగతా వరల్డ్లో ఏ టీంలైనా ఆడుతాయి. ఇండియా ఏదైనా ఒక ట్రోఫీలో మేము డ్రాప్ అయిపోతున్నాం ఆడమంటే బయ్యర్స్ కానీ ఈ యాడ్స్ రెవెన్యూ వీళ్ళెవరు ఫ్రంట్కి రారంట, అసలు ముందుకే రారంట. ఇండియా ఉందా చెప్పండి మేము వస్తాం అంటారు. అందుకే మ్యాక్సిమం ఇండియాతో ఆడే మ్యాచ్లన్నీ కూడా వీకెండ్స్లో పెట్టడానికి కూడా ఒక రీజన్ ఉంది. సో ఇట్లాంటి ఇంత ఇమేజ్ ఉన్న ఇండియాకి కెప్టెన్ అంటే ఒక పవర్ఫుల్గా, ఇప్పుడు అమెరికాకి ప్రెసిడెంట్ పెద్దన్నాను ఎలా అంటున్నామో క్రికెట్ వరకు మాత్రం ఇండియన్ కెప్టెన్ అనేది చాలా ఇంపార్టెంట్ మిగతా అన్ని దేశాలతో పోల్చితే. అందుకే కదా ఎక్కువ మంది ఇండియన్ కెప్టెన్స్ని, ఇండియన్లో ఈ ప్లేయర్స్నే బాడీ షేమింగ్ కానీ రకరకాల మైండ్ గేమ్లు ఆడడానికి అదే. ఎందుకంటే ఎన్నిసార్లు ఆస్ట్రేలియా లాంటి దేశాలు 4 సార్లు వరల్డ్ కప్ కొట్టినా ఇండియాతో ఆడాలంటే వాళ్ళు ఖచ్చితంగా భయపడతారు. ఇంగ్లాండ్ లాంటి వాళ్ళు కూడా ఇండియాకి బాగా అలవాటు అయ్యే పిచ్చులు గెలిచారన్నా కూడా ఆఖరికి సెమీస్ వరకు కూడా రాలేకపోయారు ఇంగ్లాండ్. ఇక పాకిస్తాన్ అంటే చెప్పక్కర్లేదు, వాళ్ళే ఆతిథ్యం ఇచ్చినా కూడా వాళ్ళు సెమీస్ వరకు రాలేకపోయారు. సో ఇట్లా ఒక్కొక్కరు మైండ్ గేమ్ ఎందుకు ఆడుతారంటే ఇండియా అనే వాళ్ళు ఆడాలంటే క్రికెట్లో ఎప్పుడు ఎవడు ఏ డౌన్లో ఎవరు ఆడేస్తారో తెలియదు. ఏ బౌలు నార్మల్ ఆల్రౌండర్ కూడా స్పిన్ వేస్తే వికెట్లు తీసేస్తూ ఉంటాడు. మొన్న అదే జరిగింది. సో అట్లాగా ఇండియన్కి అంత ఇమేజ్ ఉన్న నేపథ్యంలో ఇండియన్ కెప్టెన్ అనేవాడు ప్రపంచ దేశాలందరికీ ఒక ఐకానిక్గా ఉండబోతాడు. కాబట్టి రోహిత్ శర్మ వరకు ఆ కెప్టెన్సీ ఇది భరోసాగానే వెళ్ళింది. బట్ నెక్స్ట్ ఒకవేళ ఆయన రిటైర్ అయితే కనుక, లేదా వన్డే ఫార్మేట్కి గుడ్ బై చెప్తే కనుక కెప్టెన్ ఎవరు అనేది ఇప్పుడు బీసీసీఐకి బిగ్గెస్ట్ క్వశ్చన్. సో మరి అలాంటి సందర్భంలో ఎవరిని తీసుకోవాలంటే ఏం చెప్తారు? మరోవైపు ఒక భయం ఏంటంటే కెప్టెన్సీ అనేది ఒక ప్రెషర్. ఒకవైపు టీముని నడిపిస్తూనే ఏ డౌన్లో ఎవరిని దించాలి, ఎక్కడ ఎవరు స్పెల్ వేయాలి అని ఆలోచిస్తూనే మరోవైపు వాళ్ళ పెర్ఫార్మెన్స్ చూపించాలి. అట్లీస్ట్ ఒక బ్యాట్స్మెన్గా పేరు తెచ్చుకోవాలి. మరి అంత సత్తా ఉన్న ప్లేయర్స్ ఉన్నారా అంటే కొంతమంది ఫుల్ టైం ప్లేయర్స్ ఉన్నారు, కొంతమంది పార్ట్ టైం ప్లేయర్స్ ఉన్నారు. సో వీటన్నిటి మీద మరోవైపు రోహిత్ శర్మ ఇప్పుడు కోచ్గా ఉన్న గౌతమ్ గంభీర్ గారు వచ్చిన తర్వాతనే జట్టులో మల్లగుల్లాలు ఎక్కువ వేయాలని వార్తలు వినిపిస్తున్నాయి. అంటే ఇక్కడ ఒకటి వినిపిస్తుంది అంటే ఏంటి సార్, రిటైర్మెంట్ ఏం లేదు, నాలో ఇంకా ఆడే సత్తా ఉందని చెప్పేసి రోహిత్ శర్మ గారు అంటున్నట్టు కూడా ఒక వార్త కూడా వినిపిస్తుంది. అంటే ఈ వార్త ఏంటంటే వీటన్నిటికి చెక్ పెట్టడానికి ఆ వార్త బయటకు వచ్చిందంటారా? మరి అది తన వరకు వెళ్ళింది ఈ రూమర్ అనేది, అందుకోసం ఇది బయటకు వచ్చింది అనుకోవచ్చు. మరి బయటకు అందుకు కాకపోవచ్చు, ఎందుకంటే మొన్న షమీ మహమ్మద్ అని ఒక కాంగ్రెస్ నాయకురాలు, ఆయన ఒళ్ళు బాగా పరిగెట్టలేకపోతున్నాడు, ఇంకా ఆటకు పనికిరాడు అన్నట్టుగా, అది ఆటగాళ్ళంటేనే ఫిట్నెస్కి పెద్దపీట వేయాలి అన్నట్టుగా చెప్పింది ఆవిడ. దానికి క్రికెట్ సమాఖ్య కూడా చాలామంది వెటరన్ ప్లేయర్స్ కూడా సీరియస్ అయ్యారు. ఆటకి బాడీ షేమింగ్కి సంబంధం లేదు, కొంతమంది లావుగా ఉన్నా చాలా బాగా పెర్ఫార్మ్ అవుతుంది. ఒకప్పుడు అర్జున్ రంతుంగా, ఇంజుమాముల హక్కు లాంటి వాళ్ళు ఎంత లావుగా ఉన్నా కూడా చాలా బాగా ఆడేవారు. ఆటకి దీనికి ఇప్పుడు ఈయన కూడా ఎప్పుడైతే ఫామ్ తగ్గిపోయాడని అంటున్నారో వెంటనే తన బ్యాట్తో సమాధానం చెప్తున్నారు. వన్డేల్లో డబుల్ సెంచరీ 3 times చేసిన క్రెడిట్ ఇంకెవరికైనా ఉందా? దట్ ఈజ్ రోహిత్ శర్మ. హిట్ మ్యాన్గా పేరు అందరికీ ఎందుకు రాలేదు, ఈయనకి ఎందుకు వచ్చింది? ఏదో నా రన్లు నేను చూసుకుంటానన్నప్పుడు ఆడాయన టీమ్ స్కోర్ కోసమే ఆడతాడు. ఫుట్ వర్క్ ఉంది, హిట్ మ్యాన్గా పేరు తెచ్చుకున్నాడు, మంచి కెప్టెన్గా పేరు తెచ్చుకున్నాడు. సో ఇటువంటి కెప్టెన్ తను వైదొలిగితే తనకు తానుగా నెక్స్ట్ ఎవరు అనేదే టెన్షన్ తప్ప ఆయన ఉన్నాడు. ఈ బాడీ షేమింగ్, ఈ వేస్ట్ ఫెలోస్ మాటలు పట్టించుకోవాల్సిన అవసరం లేదు. మేబీ ఆయన ఆడితే కంటిన్యూ అయినా ఒక ప్రాబ్లం లేదు. అవ్వకపోతే ఒకవేళ కామన్ బ్యాట్స్మెన్గా కంటిన్యూ అయినా కూడా నెక్స్ట్ కెప్టెన్ ఎవరనేదే బిగ్గెస్ట్ క్వశ్చన్ తప్ప మరో ప్రాబ్లం అయితే కాదు. రైట్, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్స్.